రోజుకో జోకర్ ముందుకొస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనిల్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ను జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. జోకర్లు అనే పదం వాడటం ఆవిడ స్వభావాన్ని, ఆవిడ దిగజారుడుతనాన్ని మాత్రమే తెలియజేస్తుంది. తెలంగాణలో రాజకీయ పార్టీ అని పెట్టి ఇలాగే మాట్లాడి చివరికి జోకర్గా మారి ఆంధ్రప్రదేశ్లో మరో జోకర్గా ఎంటర్ అయ్యింది తప్ప ఆవిడ రాజకీయ నాయకులుగా ఎంటర్ అవ్వాల. వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ అలీంని. నిన్న ఏదైతే స్వర్ణాంధ్ర ఎడిటరు సీనియర్ జర్నలిస్ట్ తిలక్ గారు ఒక గొప్ప విషయాన్ని చెప్పడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి, ప్రస్తుత యువ ముఖ్యమంత్రి జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే షర్మిల భర్త అనిల్ ప్రణబ్ ముఖర్జీని కలిశారు, షర్మిలాకి సీఎం పదవి ఇవ్వాలని చెప్పి కూడాను కాంగ్రెస్ పార్టీని అడిగారని చెప్పి కూడాను ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఈ అంశం మీద ఈరోజు కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో షర్మిల గారు మాట్లాడుతూ కొంతమంది బ్రోకర్లు, జోకర్లు కావాలని తనను రాద్ధాంతం చేస్తున్నారని, ప్రణబ్ ముఖర్జీని తన భర్త కలవలేదని, కేవలం అప్పుడు ఎవరైతే భారతిరెడ్డి గారు ఉన్నారో ఆమెతో మాత్రమే వెళ్ళి తన భర్త సోనియా గాంధీని కలిశారని చెప్పి కూడాను చెప్పడం జరిగింది. అంటే ఒక సీనియర్ జర్నలిస్టు, అలాగే గత 4 దశాబ్దాల పైగా అందరికీ పరిచయమైన వ్యక్తి తిలక్ గారు, ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి నిన్న ఆయన చెప్పిన మాటలపై జర్నలిస్టుల సంఘాలు కూడాను ఏదైతే షర్మిల గారి మాటలను కూడాను ఖండిస్తున్నారు. ప్రస్తుతం నాతో తిలక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రణబ్ ముఖర్జీని నా భర్త అనిల్ గారు కలవలేదని కూడా చెప్పారు. అలాగే కొంతమంది జోకర్లు కావాలని ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మిమ్మల్ని కూడా ఉద్దేశించి అంటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా షర్మిల గారిని ఎవరైనా గౌరవిస్తారు. నేను ఒక జర్నలిస్ట్గా ఐడ్రీమ్స్ సంస్థ వారు వేసిన ప్రశ్నకి సమాధానంగా నేను నాకు తెలిసిన విషయాలు చెప్పాను. దానికి సమాధానం ఆవిడ చెప్పొచ్చు, ఉందాగా చెప్పొచ్చు. అలా కాకుండా జోకర్లు అనే పదం వాడటం ఆవిడ స్వభావాన్ని, ఆవిడ దిగజారుడుతనాన్ని మాత్రమే తెలియజేస్తుంది. తెలంగాణలో రాజకీయ పార్టీ అని పెట్టి ఇలాగే మాట్లాడి చివరికి జోకర్గా మారి ఆంధ్రప్రదేశ్లో మరో జోకర్గా ఎంటర్ అయ్యింది తప్ప ఆవిడ రాజకీయ నాయకులుగా ఎంటర్ అవ్వాల. ఆవిడ ఇంకొకరిని జోకర్ అనే అవకాశం లేదు. రాజకీయాలకు నీ భర్తకు సంబంధం లేకపోతే గత 2 మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పర్యటిస్తున్నారు? నీతో పాటు సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆయనకి రాజకీయాలకు సంబంధం ఏమిటి? ఈ ప్రశ్నకి సమాధానం రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మీ మొట్టమొదటి పర్యటనలో కటువైన పదజాలంతో, అనుచిత పదజాలంతో, బహుశా షర్మిలారెడ్డి గారికి 40 ఏళ్ళు పైన ఉంటాయి, 40 ఏళ్ల తర్వాత తన అన్న పేరు జగన్ రెడ్డిని మాత్రమే గుర్తొచ్చిందంటే ఆవిడ కడుపులో ఎంత ద్వేషం ఉంది, ఎంతగా రగిలిపోతుంది అనేది అర్థమవుతుంది. అలాంటి మనిషి నువ్వు విమర్శలు చేసావు, నీ నోటికి వచ్చినట్టు చేసావు, నీ ఎంత అన్నావు, మరొకటి అన్నావు. అలాంటప్పుడు విమర్శలు ఆ పార్టీ నుంచి వస్తాయి, జర్నలిస్టుల నుంచి విశ్లేషణలు వస్తాయి, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళు మాట్లాడతారు. నా వరకు నేను 46 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను. నీ అన్నతో పాటు సంవత్సరం క్రితం వరకు నువ్వు సెయిల్ అయ్యావు. మా అన్న జగన్మోహన్ రెడ్డిని తిరిగావు. నేను ఈ రోజు వరకు ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఆయన పార్టీ పెట్టిన తర్వాత కానీ, ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ నేను కలవలేదు. ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 4 రోజుల క్రితం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తానని ప్రకటించినప్పుడు ఓ 10-15 మంది జర్నలిస్టుల మధ్యలో నేను కూడా ఉండడం తటస్థించింది తప్ప ఏనాడు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారితో ఒంటరిగా కలిసింది లేదు. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరు, ఎలాంటి స్వభావం ఉన్నవారు,
తెలుసుకుని మాట్లాడాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడటం అనేది అది సభ్యత కాదు, సంస్కారం కాదు. దీనివల్ల రాజకీయాల్లో మీరు పైకి వస్తారని అనుకుంటే అంతకంటే భ్రమ లేదు. తెలంగాణలో అది రుజువైంది. మీ నోటి దోలకి అక్కడ అనామకంగా ఓడిపోయారు, జోకర్గా మారిపోయారు అనేది రుజువైన తర్వాత కూడా ఇంకా అదే ధోరణి కొనసాగించడం అనేది హాస్యాస్పదం. తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన విషయం. ప్రణబ్ ముఖర్జీ గారు నాకు చెప్పలా, ఆయన ఎవరికి చెప్పాలో ఆయనకే చెప్పారు. ఆ సంగతి షర్మిల గారు గుర్తుపెట్టుకోండి. ప్రణబ్ ముఖర్జీ గారు రోడ్డు మీదకి వచ్చి చెప్తారా, ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, మా పార్టీలో ఇలా జరిగింది, షర్మిల భర్త వచ్చి ఇలా అడిగాడు అని ప్రెస్ మీట్ పెట్టి చెప్తారా, లేదా పార్టీ మీటింగ్ పెట్టి చెప్తారా? తెలివితేటలుగా మాట్లాడుతున్నాం అనుకుంటే మాత్రం అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆయన ఎవరికి చెప్పాలో వారికే చెప్పారు.